హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు పెసరపప్పు ఎలా చేయాలో చూద్దాం రండి. పెసరపప్పు కుక్కర్లో వేసుకొని కొంచెం దోరగా ఫ్రై చేసుకుందాం. పప్పు అయితే శుభ్రం కడిగానండి. అందులోకి పచ్చిమిర్చి, టమాటా, చింతపండు, కొంచెం ఉల్లిగడ్డ వేసుకుందాము. అలాగే కొంచెం ఉప్పు, పసుపు, కారం కూడా వేసుకుందాము. కొద్దిగా కరివేపాకు వేసుకొని వాటర్ పోసుకోవాలి. పెట్టి ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం పప్పుని. పప్పు అయితే మంచిగా ఉడికిపోయిందండి. ఇప్పుడు రుబ్బుకుందాము. పప్పు మంచిగా మెదిగిపోయిందండి. శనగపప్పు వేస్తున్నాను, కరివేపాకు వేస్తున్నాను. ఇందులో ఉప్పు కారాలన్నీ కరెక్ట్గా సరిపోయాయి. కందిపప్పు కన్నా కూడా పెసరపప్పు అంటే నాకు చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి ఈ పెసరపప్పు అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.